అందరికీ నమస్కారం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్లో 19వ రోజు క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం లేటెస్ట్ విషయాలు తెలుసుకోవడం గురించి చెప్పే ఈడియం నేర్చుకుందాం. ద ఈడియం ఈజ్ అప్ టు స్పీడ్. డు యు నో ద లేటెస్ట్ న్యూస్? దెన్ యు ఆర్ అప్ టు స్పీడ్. దీని అర్థం వేగంగా వెళ్లడం అని కాదు. దీని అసలు అర్థం ప్రస్తుత పరిస్థితి గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడం లేదా ఒక విషయంపై పూర్తి అవగాహన కలిగి ఉండటం అని అర్థం. Origin story. This phrase comes from the early days of machines and motors. When you started a machine, it took some time to spin fast enough to work properly. Once it was running at the right rate, it was up to speed. We now use this for people learning information. దీని వెనక ఒక కథ ఉంది. పాత రోజుల్లో యంత్రాలు పనిచేయాలంటే అవి నిర్దిష్టమైన వేగాన్ని అందుకోవడానికి కొంత సమయం పట్టేది. అవి సరైన వేగానికి చేరుకున్నాక అప్ టు స్పీడ్ అనేవారు. ఇప్పుడు మనం మనుషులు ఏదైనా కొత్త విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఈ మాట వాడుతున్నాం. లెట్స్ లుక్ ఎట్ 3 ఎగ్జాంపుల్స్. Example 1. Let me bring you up to speed on the project. అంటే ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు లేదా తాజా సమాచారం మీకు వివరిస్తాను. Example 2. It took me a while to get up to speed with the new software. దీని అర్థం కొత్త సాఫ్ట్వేర్ గురించి పూర్తి విషయాలు నేర్చుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. Example 3. You need to get up to speed on the current news. అంటే మీరు ప్రస్తుతం జరుగుతున్న వార్తల గురించి పూర్తి అవగాహన పెంచుకోవాలి. Now, practice pronunciation. Up to speed. Are you up to speed? ఈరోజు మీ ఛాలెంజ్. మీరు ప్రస్తుతం ఏ విషయం గురించి నేర్చుకుంటున్నారు? ఏ విషయంలో అప్ టు స్పీడ్ అవ్వాలి అనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. Get up to speed with our English tips. Subscribe now and hit the bell icon. See you on day 20.